నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కృష్ణానది తీరంలో పున్నమి ఘాట్ వద్ద దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో. అమరావతిలో 2 రోజుల పాటు జరగనున్న డ్రోన్ షో. లంకా దినకర్ను ఘనంగా సన్మానించిన బీజేపీ శ్రేణులు. బాధ్యతతో కూడిన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన లంకా దినకర్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం. పూరీ సాగర్ ద్వీపం వద్ద తీరం దాటే అవకాశం. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. కృష్ణానది తీరంలో దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కళ్ళు జిగేల్మనిపించేలా డ్రోన్ కళాకృతులు బుధవారం సాయంత్రం వరకు నగర ప్రజలను కనువిందు చేయనున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో 2 రోజుల పాటు డ్రోన్ సమ్మిట్ జరగనుంది. విజయవాడ పునమి ఘాట్ వద్ద ఈ డ్రోన్ షో జరిగింది. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షోలో నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. అమరావతి డ్రోన్ సమ్మిట్లో భాగంగా విజయవాడ కృష్ణానది తీరంలో నిర్వహించిన దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో కళ్ళు జిగేల్మనే అనిపించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో ముగిశాక 5,000కు పైగా డ్రోన్లు గాల్లోకి లేచాయి. డ్రోన్లు వివిధ కళాకృతులతో అందరినీ అలరించాయి. విమానం, బుద్ధుడు, గ్లోబ్పై భారతదేశ మ్యాప్, డ్రోన్ కల్చర్, 1911 నాటి పోస్టల్ స్టాంప్, భారత త్రివర్ణ పతాకం, ఇలా వివిధ రూపాల్లో డ్రోన్ షో, లైటింగ్ షో కనువిందు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా ఈ డ్రోన్ షోను ప్రజలు వీక్షించేందుకు వీలుగా విజయవాడలో 5 చోట్ల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ఈ భారీ ఈవెంట్కు హాజరై అత్యంత ఆసక్తితో తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు డ్రోన్ హ్యాకథాన్ విజేతలకు నగదు బహుమతులు ఇచ్చారు. డ్రోన్ షో సందర్భంగా పునమి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో కృష్ణం వందే జగద్గురు కళా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తం మీద ఈ డ్రోన్ షో ఏపీ ప్రభుత్వ విజన్ను చాటేలా, టెక్నాలజీ పట్ల సీఎం చంద్రబాబు అనురక్తిని వెల్లడించేలా సాగింది. I wanted to tell all of you one thing. We are very happy to have this summit. This will be a game changer in future. How it is, I want to explain one thing. Today, Andhra Pradesh has always been at the forefront of adopting cutting-edge technologies to address modern challenges. Today, we have advanced drones, CCTV cameras, mobile phones, apps, satellite data, wearables, multiple other IoT devices. These devices are recording and analyzing information on a runtime basis. I spoke about IT at that time. Then everybody at that time, they used to do only job work. I used to talk about not only doing job work, you have to go for products. Then some people have gone to certain extent for products. Then I used to talk, don't be a job seeker, be job provider. That is where I promoted entrepreneurs. Today I am proud to say Indians are getting highest per capita income anywhere in the world. Among Indians, 30% are Telugu community. I am proud to promote this. It is only in one idea. It is only 25 years. Money is not the constraint. As Ram Mohan Naidu has rightly mentioned, at that time, రాష్ట్ర 20 సూత్రాలు అమలు చైర్మన్ లంకా దినకర్ను బీజేపీ శ్రేణులు ఘనంగా సన్మానించారు. విజయవాడ భవానీపురం ఎన్డీఏ కార్యాలయం వెనుక ఉన్న కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడుతూ బాధ్యతతో కూడిన అవకాశాన్ని తనకు ఇచ్చారన్నారు. ఈరోజు ఈ యొక్క పాత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఒక బాధ్యతతో కూడినటువంటి ఒక అవకాశాన్ని కేంద్ర భారతీయ జనతా పార్టీ
సమన్వయంతో రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, పార్టీ సంఘటనా మంత్రి మధుకర్జీ గారి యొక్క నిర్ణయం మేరకు డబుల్ ఇంజన్ సర్కార్ సారథి ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో ఈరోజు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం, నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ కూడా, కేంద్ర రాష్ట్ర పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా పార్టీ నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆమోదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వారి ఆశీస్సులు కూడా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నిర్ణయంలో ఉండటం, వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో వర్షాలపై లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండంతో రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం కనిపిస్తున్నాయి. వాయుగుండం తుఫాన్గా మారి పూరీ సాగర్ ద్వీపం వద్ద తీరం దాటనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడనున్నాయి. ఇప్పటికే అన్ని పోర్టుల్లోనూ 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ అయ్యాయి. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పారాదీప్కు ఆగ్నేయంగా 700 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణ ఆగ్నేయంగా 750 కిలోమీటర్లు, కేపురాకు ఆగ్నేయంగా 730 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం తుఫాన్గా మారే అవకాశం ఉంది. వాయువు దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీకి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. ఈ నెల 24వ తేదీ రాత్రి లేదా 25వ తేదీ ఉదయం పూరీ సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. తుఫాన్ తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచనున్నాయి. వాయుగుండం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 4 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు తీరానికి చేరుకోవాలని సూచించింది. అలాగే రాష్ట్రంలో అన్ని పోర్టులలో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలోని ఏలూరు రోడ్ సీతారాంపురం ఐకాన్ స్కూల్ నందు BNKU ఫౌండేషన్ ఆల్ ఇండియా చెస్ ఛాంపియన్ పలు సంస్థల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఫ్రెడ్ చెస్ ఫెస్టివల్ 2024ను సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చెస్ క్రీడాకారుడు లలిత్ బాబుతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రముఖ క్రీడాకారుడు లలిత్ బాబుతో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కలిసి చెస్ ఆడారు. చంద్రబాబు సారథ్యంలో క్రీడలకు మంచి ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో చెస్ ఛాంపియన్ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందని, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చెస్ ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుందని చెప్పారు. అత్యుత్తమ చెస్ ఆటగాళ్ల మధ్య జరిగే పోటీ స్ఫూర్తి అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుందని, ఛాంపియన్షిప్ ద్వారా కొత్త ప్రతిభలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఛాంపియన్షిప్ ద్వారా చెస్ ఆటకు దేశవ్యాప్తంగా ప్రచారం లభిస్తుందని చెప్పారు. విశ్వనాథన్ ఆనంద్ భారతీయ చెస్ కు ఒక గర్వకారణం. అతను ప్రపంచ ఛాంపియన్ గా అనేక సార్లు నిలిచారని, ప్రజ్ఞానంద భారతీయ చెస్ లో తరం నక్షత్రం. అతను తన చిన్న వయసులోనే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లో విజయం సాధించారు. అలాంటి వారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మెదడుకు పని చెప్పే చెస్ ను చిన్నప్పటి నుండి ప్రతి విద్యార్థికి నేర్పించాలని ఈ సందర్భంగా బోండా ఉమా తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో భారతీయ నవీన్ క్రీడా ఉత్సవ్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ చెస్ టోర్నమెంట్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గ్రాండ్ మాస్టర్ లలిత్ బాబు మరి చీఫ్ గెస్ట్గా దీనికి ఆయన వచ్చి స్టార్ట్ చేశారు. సంతోషం. ఇవాళ దాదాపు ఒక 500 మంది పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిపి ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐకాన్ పబ్లిక్ స్కూల్లో జరుగుతూ ఉంది. క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో డిస్ట్రిక్ట్ లెవెలు, స్టేట్ లెవెలు, అలాగే కంట్రీ లెవెలు, అలాగే ఏషియన్ లెవెల్లో కూడా అనేక టోర్నమెంట్లు మళ్ళా జరగబోతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గచ్చిబౌలి స్టేడియం కానీ ఏషియా ఆఫ్రో ఏషియన్ గేమ్స్ని కానీ ఏ విధంగా నిర్వహించారో మళ్ళా ఈ రాష్ట్రంలో స్పోర్ట్స్కి, క్రీడలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే పరిస్థితి రాబోతూ ఉంది. అమరావతిలో మంచి మంచి స్టేడియంస్ రాబోతూ ఉన్నాయి. వైజాగ్లో కూడా మరి కేశినేని శివనాథ్ చిన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా
పెద్ద ఎత్తున బీసీఐ సహకారంతో 700 కోట్ల రూపాయలతో ఒక స్టేడియం కట్టబోతూ ఉన్నారు. నా పేరు భీమారావు, నేను బిఎన్కేయు ఫౌండేషన్ ప్రెసిడెంట్ని. ఈరోజు విజయవాడలో ఇంత భారీ ఎత్తున ఈ ఫెస్టివల్లా ఈ టోర్నమెంట్ అనేది చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. ఈ టోర్నమెంట్కు సుమారు 500 మంది క్రీడాకారులు క్లాసికల్ ఈవెంట్లో 500 మంది, అదేవిధంగా ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్లో కూడా 700కు పైచిలకు క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ టోర్నమెంట్ జరగడం అనేది ఆంధ్రప్రదేశ్లో ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున టోర్నమెంట్ జరుగుతుంది. దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి పూర్తి స్థాయిలో ఐకాన్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ఇన్వాల్వ్ అయ్యి ఈ టోర్నమెంట్ను ఇంత సక్సెస్ఫుల్గా జరుపుతున్నారు. నమస్కారం, నా పేరు రాజేంద్ర, నేను ఐకాన్ స్కూల్ డైరెక్టర్ని. ఈరోజు అతిపెద్ద చెస్ పండుగ విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. మీరు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది మీకు. ఇప్పుడు సుమారుగా 3 ఫార్మాట్లలో ర్యాపిడ్ అండ్ ఓపెన్, అలాగే బ్లిడ్జ్ ఫార్మాట్లలో 500 మంది, సుమారుగా ఒక్కొక్క ఫార్మాట్లో 500 మంది చొప్పున ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది మనకు తెలిసినంతలో ఇంత పెద్ద టోర్నమెంట్ ఈ మధ్యకాలంలో అయితే విజయవాడలో గత 10 ఏళ్లలో జరిగింది లేదు. ఇది ఒక విజయవాడలో కానీ విజయవాడ చుట్టుపక్కల కానీ అలాగే మన ఆంధ్ర ప్లేయర్స్కి కానీ ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్రేటెడ్ ప్లేయర్స్కి రేటింగ్ కల్పించిన అవకాశం వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది రేటెడ్ ప్లేయర్స్ వాళ్ళకి ఆడుతూ ఉన్నారు. అలాగే వాళ్ళ ఉన్న రేటింగ్ ప్లేయర్స్కి రేటింగ్ మెరుగుపరుచుకునే అవకాశం కూడా ఉంటుంది. 2 గ్రాండ్ మాస్టర్స్, అలాగే 28 ఇంటర్నేషనల్ మాస్టర్స్, ఇంకా ఫిడే మాస్టర్స్ చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గుడిపాటి కిషోర్, రోటరీ మిడ్ టౌన్ ప్రెసిడెంట్. ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ చెస్ కాంపిటీషన్ బిఎన్కేయు ఫౌండేషన్ మరియు ఐకాన్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మేము కూడా వాళ్ళతో అసోసియేషన్ అయ్యి రోటరీ మిడ్ టౌన్ కూడా ఈ చెస్ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశం మాకు ఇచ్చిన ఐకాన్ పబ్లిక్ స్కూల్ అధినేత రాజేంద్ర ప్రసాద్ గారు, అలానే సారథి గారికి ధన్యవాదాలు. అలానే రోటరీ సేవలో ఎప్పుడు ముందుంటుంది. పిల్లల్ని ప్రోత్సహించడానికి దాదాపు 500 నుంచి 700 మంది ఈ కాంపిటీషన్కి వాళ్ళు వచ్చారు. సో రోటరీ కూడా ఒక చెయ్యేసి ఏదైతే సేవ ఉందో సమాజంలో మేము కూడా ప్రతి విషయంలో ముందుంటాము, అందరితో పాటు సేవకి ముందుకు వస్తామని చెప్తున్నాం. రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరిన ప్రభుత్వ భవన నిర్మాణ రంగానికి చేయూత అందిస్తున్నందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మీడియా సమావేశంలో ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్ ఏ నాగమల్లేశ్వరరావు ఇతర ప్రతినిధులు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు 750 కోట్ల రూపాయల మేర బిల్లులకు చెల్లింపు చేశారు అని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. చెల్లింపుల్లో జాప్యం కారణంగా గత 5 ఏళ్లు ఇబ్బందులు పడ్డామని, మా పరిస్థితి అర్థం చేసుకుని ఎంటీఆర్, కరోనేట్, సిఆర్ఎఫ్, ఎన్డీబీ, పంచాయతీరాజ్ తదితర నిధుల నుండి సుమారు 750 కోట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం మంజూరు చేయటం హర్షణీయమన్నారు. బిల్డర్లకు ప్రభుత్వం అందిస్తున్న చేయూతకు మా వంతు సహాయ సహకారాలు రాబోయే కాలంలో ప్రభుత్వానికి అందిస్తామన్నారు. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ కార్యక్రమం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పడానికి. మాకు కాంట్రాక్టర్లని ఆదుకొని వచ్చిన 100 రోజుల్లోనే ఆల్మోస్ట్ 750 కోట్లు పేమెంట్ రిలీజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చరు ఫర్దర్ డెవలప్మెంట్ మీద తన ముద్ర వేయడానికి నాంది పలికారండి. దానికి ఉద్దేశించి మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక్కడ రాష్ట్రం నలుమూల నుంచి అందరూ జిల్లా పెద్దలు, కాంట్రాక్టర్లు, పాత వైస్ ప్రెసిడెంట్స్, ప్రెజెంట్ ప్రెసిడెంట్స్, అందరూ ట్రెజరర్స్, సెక్రటరీస్ అందరూ వచ్చారండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలా. మనకి ఒక నాంది పలికారు డెవలప్మెంట్ కోసము. గత 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడ్డాం. ఈరోజు కొంత రిలీఫ్ ఇచ్చి మా అందరిలో ఎంతో కొంత సంతోషాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తున్నారు. సో ఈ కాన్ఫిడెన్స్ వల్ల ఏంటంటే రాబోయే డెవలప్మెంట్కి అంతా కూడా మా కోఆపరేషన్ ఉంటుందండి గవర్నమెంట్కి. సో ఇది తెలియడానికి మేము ఈ కార్యక్రమం పెట్టామండి. మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రావు, మాజీ జాతీయ ఉపాధ్యక్షులు. ఈరోజు మేము ప్రోగ్రాం పెట్టిన ఉద్దేశం 2018 వరకు మేము ఫైనాన్షియల్గా ఒక రకంగా ఉన్నాము. 2018 నుంచి 2019 జూన్ వరకు ఒక రకంగా ఉన్నాం. ఈ రోజున మాకున్న
మాకున్న పేమెంట్స్ చంద్రబాబు నాయుడు గారు 800 కోట్ల రూపాయలు సుమారుగా ఇప్పుడు రిలీజ్ చేశారు. వాటిలో సిఆర్ఎఫ్, ఎన్డీబీ, నాబార్డు, ప్లాన్ వర్క్స్, ఇంకా అర్జెంట్ రిపేర్స్ సంబంధించి కొన్ని ఉన్నాయి. అవి కూడా ఇచ్చి ఇవ్వాలని మేము కోరుకుంటూ మేము సీఎం గారు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నామండి. థ్యాంక్ యూ. ఏ ఒక్క ముఖ్యమంత్రికి లేనటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాపబిలిటీస్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రిగా రావటం మా అందరికీ ఆనందదాయకం. కారణం ఏంటంటే నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని నిరూపించుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారు దరిదాపుగా ముఖ్యమంత్రిగా రాగానే వరదలు వచ్చినా కూడా లెక్క చేయకుండా రాష్ట్రంలో కాంట్రాక్టర్ల పేమెంట్ ఏదైతే ఉందో దాన్ని తను రిలీజ్ చేస్తానని చెప్పిన విధంగా 1,050 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ పేమెంట్ రిలీజ్ చేశారు. ఈ 1,050 కోట్ల రూపాయలు వివిధ పద్ధతుల కింద చేశారు. మాకు తెలియనివి కొన్ని ఉన్నాయి. నీరు చెట్టు కిందటి గవర్నమెంట్లో చేసిన పేమెంట్ కూడా ఇవ్వనటువంటి వాటికి కూడా ఇచ్చి ఎంతోమందికి ఆదుకున్నారు. బిల్డర్స్ అసోసియేషన్ని రిప్రజెంట్ చేస్తున్నానండి. బాయ్ వాళ్ళు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈరోజు సీఎం గారికి థ్యాంక్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇది వాళ్ళు హృదయంలో ఎంత సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే, గత 5 ఏళ్ళు కాంట్రాక్టర్లు రోడ్ల మీద పడి మా బిల్లులు ఇవ్వండి ప్రభో అని బిచ్చం ఎత్తుకున్న రోజుల్ని చూసాం మనం లాస్ట్ 5 ఇయర్స్. ఈ 5 ఏళ్ళ నుంచి ఒక కిక్ స్టార్ట్ మన పంకజ్ రెడ్డి గారు చెప్పినట్టు సీఎం గారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి కాంట్రాక్టర్లకి పేమెంట్ ద్వారా ఒక కిక్ స్టార్ట్ ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇవాళ సంగీత సాహిత్య కళానిధి, గాన కళా ప్రపూర్ణ, హరికథా చూడామణి, అష్టావధాని, శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తులు, కృష్ణమాచార్యుల శత జయంతి సంగీత సాహిత్య సన్మానోత్సవములు కృష్ణమాచార్య కళాపీఠం ఆధ్వర్యంలో ఈ నెల 23 బుధవారం నుంచి 27వ తేదీ ఆదివారం వరకు శ్రీ శివరామకృష్ణ క్షేత్ర శ్రవణ సదన వేదిక రామకోట్లో జరుగుతాయని పీఠం అధ్యక్షులు, కార్యదర్శులు రంగనాయకి సిహెచ్ బుచ్చయాచార్యులు తెలిపారు. తరాల నుంచి సంగీత సాహిత్యాలు వారసత్వ సంపదగా బాసిల్లుతూ వస్తున్న కుటుంబాలలో విరబూసిన ఒక పారిజాతం కృష్ణమాచార్యుల వారని, వారి పేరిట 2022లో కళాపీఠం నెలకొల్పడం జరిగిందని తెలిపారు. 23వ తేదీ బుధవారం శత జయంతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ, 26 శనివారం శతావధాని డాక్టర్ వారణాసి శివరామకృష్ణ, 27వ తేదీ ఆదివారం ప్రఖ్యాత గాత్ర సంగీత విద్వాంసులు హైదరాబాద్ సోదరుల్లో ఒకరైన డి రాఘవచారిని సన్మానం చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే ఉత్సవంలో ఇప్పటి వరకు సంగీత సాహిత్యాల్లో ఉద్దండులైన 25 మందికి సన్మానాలు చేశామని తెలిపారు. ఈ 5 రోజులు ఉదయం నుంచి రాత్రి వరకు కృష్ణమాచార్యులు, వారి శిష్య ప్రశిష్యులు సంగీత కచేరీలు చేసి కృష్ణమాచార్యులు వారికి సంగీత నీరాజన అర్పిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో టీకేవి రామాచార్యులు, ఎన్సిహెచ్ శ్రీరామ్ చక్రవర్తి, ఎన్సిహెచ్ రాఘవచార్యులు, బీవీసీ ఆచార్య, ఎం లక్ష్మీనరమణ, సిహెచ్ కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. ఎన్సిహెచ్ బుచ్చయాచార్యులు, కృష్ణమాచార్య కళాపీఠం కార్యదర్శిని నేను. కృష్ణమాచార్యుల వారి 2వ అబ్బాయిని కూడా. 2023లో కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవాలు మొదలుపెట్టి రకరకాల ప్రాంతాల్లో ఈ శత జయంతి సందర్భంగా సంగీత కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తూ ఇప్పుడు ఈ నెల 23 నుంచి 27వ తారీఖు వరకు బుధవారం నుంచి ఆదివారం వరకు కృష్ణమాచార్య కళాపీఠం శత జయంతి ముగింపు ఉత్సవాలు 5 రోజులు ఘనంగా నిర్వహించబోతోంది. విజయవాడ శృంగేరి శారదా పీఠపాలిత రామకోటి శ్రవణ సదనంలో ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టి మధ్యాహ్నం 12:30 వరకు 3.5 గంటల సేపు ఉదయం సెషన్లోను, అలాగే సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు 3.5 గంటలు కృష్ణమాచార్యుల వారి శిష్య ప్రశిష్యుల అందరి చేత సంగీత నివాళి కృష్ణమాచార్య స్వామి వారికి ఘనంగా అర్పించుకోవడం జరుగుతోంది. నమస్కారం, నా పేరు టీకేవి రామానుజాచార్యులు. సంగీత సాహిత్య కళానిధి శ్రీమాన్ ఎన్సిహెచ్ కృష్ణమాచార్యుల వారి శిష్యుణ్ణి. ఈ కళాపీఠానికి నేను ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. కృష్ణమాచార్యుల వారు
జగ్గైపేట వాస్తవ్యులు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తి సంపత్ కుమార్ జగన్నాథ తిరువెంకటాచార్యులు వెంకటరమణమ్మ గారి పుత్రులు వారు. వారి మేనమామ గారు చిలకమరి కేశవాచార్యులు గారి వద్ద సంగీతాన్ని తన 16వ ఏట అభ్యసించి అనతి కాలంలోనే 3-4 నెలల్లోనే ఆ వైలిన్ వాద్యాన్ని వారు మాస్టరీ చేయడం జరిగింది. చక్రవర్తి కృష్ణమాచార్య కళాపీఠం కోశాధికారిని, సంగీత సాహిత్య కళానిధి అనేటువంటి బిరుదుతో లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీమాన్ కృష్ణమాచార్యులు వారు విజయవాడ నగరానికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా ప్రధానంగా దక్షిణాదిలో సంగీత విద్వాంసులందరూ కూడా తమకు గురువులుగా భావించేటువంటి ఒక ఇటీవల వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఇప్పటివరకు 1,44,672 మంది బాధితుల ఖాతాల్లో 235,72 లక్షల నగదు జమ చేయడం జరిగిందని, పెండింగ్లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అన్నారు. అధిక వర్షాలు, బుడమేరు వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లింపులపై మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ వి శ్రీనివాసరావుతో కలిసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో సెప్టెంబర్ నెలలో సంభవించిన అధిక వర్షాలు, బుడమేరు వరద ప్రభావంతో జరిగిన నష్టంలో భాగంగా హౌసింగ్, ఎంఎస్ఎంఈ వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితులకు 235,72 నగదు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. 179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబితాల ప్రచురతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పీజీఆర్ఎస్ ఫ్లడ్ మ్యూచువల్లో నమోదు చేయడం జరిగిందన్నారు. ఆధార్తో బ్యాంక్ ఖాతా అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాలకు నేరుగా పరిహారం జమ చేయడం జరిగిందన్నారు. బ్యాంక్ ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. వీటితో పాటు ఇంకను పరిష్కరించవలసిన 2,478 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 24వ తేదీలోగా దరఖాస్తులను పరిష్కరించి అర్హులైన బాధితుల ఖాతాల్లో నష్టపరిహారం చెల్లింపులు చేయనున్నామన్నారు. నష్టపోయిన ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, ఏ ఒక్కరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం తప్పనిసరిగా అందుతుందన్నారు. ఏ ఒక్క బాధిత కుటుంబానికి పరిహారం అందకుండా మిగిలిపోకూడదని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పారదర్శకమైన చర్యలు తీసుకున్నామని, ఈ నెల 24వ తేదీలోపు బాధితుల ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని అందించేలా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నష్టపరిహారం అందించడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ నిధి మీనా తెలిపారు. నమస్కారం. This press conference has been called to give clarity on the flood relief payments. So మనము ఇది ఫ్లడ్ టైంలో ఒకటి ఆన్లైన్ ఎన్యూమరేషన్ జరిగింది. So that was one basis for establishing eligibility and making payments. Then we had, for addressing the grievances, we had introduced a PGRS flood module. So మనము grievances receive చేసాము, దానికి uploading జరిగింది, and on basis of again verification and eligibility payment was done. Okay, then so as of now, if including everybody in different categories, whether other than the departments, so basically other than horticulture, agriculture, I am including only housing, house damages, vehicle damages and MSME. So we have issued payments for around 1,44,672 beneficiaries. So we have covered them, and then after that, under the regular PGRS system, we have received some grievances. So those also are under verification. So what is now currently what we are doing is we have some failed payment status. So there are 476 beneficiaries where payment failed, either because the Aadhaar number was not correct, or it was invalid IFSC number, or it was incorrect bank account number. So because of various reasons there were failed payments.
That list we coordinate with the banks and GSW's departments. We receive it and then we work on it to collect the corrected information. So that process is already undergoing so that we can clear those people also. Second, we have the regular PGRS grievances. So around currently under verification we have 2,478 applications. So 2,478 applications we have already given to Tahsildars. So again the workflow is same. They are verifying at field level. We will receive the report through RDOs, and based on their eligibility after due verification, then they will be proposed for the payment. So currently we are trying ki as and when we receive the corrected information or verified cases, we propose for the payment. So our agenda, our objective, our target is ki by Thursday evening we get everything verified, whatever pending cases are with us, and push for payment on Friday itself. So by Friday we would be completing our verification process and then pushing for the remaining payment. పడమట పోలీస్ స్టేషన్లో బ్యాంకర్లతో ఏసీపీ దామోదర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వయసు పైబడిన వారికి కాల్ చేసి మోసాలు చేసే వారి సంఖ్య ఎక్కువైందని 19వ తేదీ వీడియో కాల్ చేసి 43 లక్షల బ్యాంక్ నుండి డ్రా చేసి కాజేసినట్లు చెప్పారు. ఎవరైనా పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ అని చెప్పి మోసం చేస్తున్నప్పుడు జాగ్రత్త పడాలని సూచించారు. అలాంటి కాల్స్ వచ్చినప్పుడు 1930 ఫోన్ కాల్ చేయాలని చెప్పారు. బ్యాంక్లో అమౌంట్ వేసిన తిరిగి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. దీనిపై బ్యాంక్ అధికారులతో చర్చించినట్లు చెప్పారు. విజయవాడ సిటీలో పడమట పిఎస్ లిమిట్స్లో ప్లస్ విజయవాడ సిటీలో అక్కడక్కడ ఈ బ్యాంకు ఫ్రాడ్స్ నడుస్తున్నాయండి. కొద్దిగా దాని మన యూఎస్ఏలో పిల్లలు ఉండి ఇక్కడ పేరెంట్స్ ఇక్కడ ఉంటాం, వాళ్ళు ఓల్డ్ ఏజ్ అయి ఉంటాం, వాళ్ళకి బ్యాంకులలో అమౌంట్ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లలు అక్కడ యూఎస్ఏ నుంచి పంపించడం, హెవీ అమౌంట్ ఉంటాం. అలాంటి అకౌంట్స్ని లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసుకొని ఈ అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ మరి ఆ ఫ్రాడస్టర్స్కి ఎలా తెలుస్తుందో తెలియదు. త్రూ బ్యాంక్స్ ద్వారా తెలుస్తుందా లేకపోతే ఇంకా వాళ్ళకి ఏదైనా టెక్నాలజీ ఉందో తెలియదు. కానీ వాళ్ళు ఈ ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్ని ప్లస్ ఈ అమౌంట్ ఎక్కువ ఉన్న వాళ్ళని చూసుకొని ఈ బ్యాంకులలో వాళ్ళు ఎక్కడో ఉంటారు వీళ్ళు వీడియో కాల్ చేయటం, ఆ ఓల్డ్ పీపుల్ని వీడియో కాల్ చేసేసి మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం ఉంది లేకపోతే మీకు మీద ఏసీబీ రైడ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయని, లేకపోతే ఈ సిబిఐ రైడ్ కావడానికి ఛాన్స్ ఉందని, లేకపోతే ట్యాక్సెస్ ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ మేము మేనేజ్ చేస్తామని చెప్పేసి వాడితో వీడియో కాల్లో మాట్లాడేవాడు కూడా కనపడకుండా వాడు కనపడకూడదు కానీ మనం కనపడేటట్టు వాడు మాట్లాడతాం. లేకపోతే కొంతమందిని న్యూడు మన పీపుల్ని రెచ్చగొట్టేసి వాళ్ళని న్యూడ్గా వచ్చేటట్టు చేసి ఆ న్యూడ్ ఫొటోస్ పెట్టేసి లేదా మార్కింగ్ పెట్టేసి ఆ న్యూడ్ ఫొటోస్ తోటని థ్రెట్ చేయటం, ఫోన్ చేసి 50,000, 1,00,000, 2 లక్షలు అని చెప్పి డిమాండ్ చేయటం, లేకపోతే బయట పెడతామని చెప్పేసి అలా చేయడం, ఇలాంటి ఫ్రాడ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇట్లా ఫ్రాడ్స్ జరిగేసి దీంతో ఈ ముసలోళ్ళు తెలియక ఈ అమౌంట్ ఆన్లైన్లో వెళ్ళి కొట్టేయటం, వాళ్ళ దగ్గర ఉంటే లేకపోతే బ్యాంక్ నుంచి ఆర్టీజీఎస్ చేసేయటం, ఈ అకౌంట్కి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. ఎక్కడో ఛత్తీస్గఢ్ తెలియదు, ఎక్కడో ఒరిస్సా, బీహార్ తెలియదు, లేకపోతే పశ్చిమ బెంగాల్ ఎక్కడో తెలియదు. ఇలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అట్లా దాంట్లో ఫ్రాడ్లో భాగంగా రాత్రి ఒక అతను పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉంటారు. ఆ అమెరికాలో ఉండి వాళ్ళు 3 డేస్ నుంచి 19th నుంచి 20th నుంచి 21st 3 రోజులు వాళ్ళతోటి వీడియో కాల్ మాట్లాడుతూ ఇక్కడ ఇది ఎవరికి చెప్పకూడదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వస్తుంది, లేకపోతే ఆర్బీఐ అవతల పక్క ఈ సిబిఐ సింబల్ పెట్టేసి ఒక ఆఫీస్ ముద్ర ఒకటి బొమ్మ పెట్టి వీడియో కాల్ చేయటం వాళ్ళు, లేకపోతే ఇట్లా ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ సింబల్ పెట్టేసి నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని మాడుతున్నాను, లేకపోతే ఆర్బీఐ ఆఫీసర్ మాడుతున్నాను, సిబిఐ ఆఫీసర్ మాడుతున్నాను అని చెప్పి మాట్లాడతాము. ఒకళ్ళు కనెక్టివిటీ చేసుకోవటం, ఈ రకంగా చేస్తూ డబ్బులు రాత్రి 43 లక్షల రూపాయలు
43 లక్షల రూపాయలు ఒకరు అలా బ్యాంకు నుంచి డ్రా చేయించి బ్యాంకుకి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా ఆధ్వర్యంలో 3 వైసీపీ కార్పొరేటర్లు సోమవారం టీడీపీలో చేరారు. వారిని ఎంపీ శివనాథ్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే మంచి వ్యక్తులకు టీడీపీలో తప్పక చేర్చుకుంటామన్నారు. బుడమేరుకు వరద వచ్చిన సమయంలో ప్రభుత్వం నిర్వహించిన తక్షణ సహాయక చర్యలను చూసి అనంతరం వైసీపీ నాయకులు టీడీపీలో చేరారన్నారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడారు. వరద ముంపు ప్రాంతాలకు చెందిన వైసీపీ నాయకులు కార్పొరేటర్లు వైసీపీ వీడి టీడీపీలో చేరి ప్రజాసేవ చేసేందుకు ముందుకు వచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీ కేశినేని శివనాథ్ సమక్షంలో 29వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీపతి, 61వ డివిజన్ కార్పొరేటర్ రమాదేవి, 63వ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతములతో పాటు భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీ వీడి టీడీపీలో చేరారు. వైసీపీ వీడి టీడీపీలో చేరిన 3 కార్పొరేటర్లతో పాటు వీరికి మద్దతుగా వచ్చిన వైసీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రజా సంక్షేమం కోరుకుంటూ టీడీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేస్తున్న మంచి పనులను ఎంతగానో మెచ్చుకుంటున్నట్లుగా చెప్పారు. అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రజాసేవలో మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలని మెచ్చుకునే విధంగా ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారు బోండా ఉమా గారి ఆధ్వర్యంలో మొన్న వరద ప్రాంతాల్లో కానీ వరద సహాయ కార్యక్రమాలే కానీ, అంతేకాకుండా ఇది మంచి ప్రభుత్వం అంటే పెన్షన్ల కాడి నుంచి ఇవాళ మనం చేసే అన్నా క్యాంటీన్లు, ఇటువంటి అన్ని సూపర్ 6 పథకాలలో కూడా ప్రభుత్వం త్వరగా అన్ని సూపర్ 6 పథకాలు కూడా ప్రజలకు వెళ్ళే విధంగా మేము కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వారు, మాకు కష్టాలు తొలగిపోతున్నాయని ఆనందంలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సమర్థవంతమైన పరిపాలన. ఒక సమర్థుడు పరిపాలిస్తే క్రైసిస్లో కూడా ఏ విధంగా ప్రజలకు అండగా ఉండొచ్చని మొన్న జరిగినటువంటి బుడమేరు వరదలు ఎంత విపత్తు అంటే 8 అడుగులు 9 అడుగుల నీళ్ళు వచ్చి ప్రజలు అల్లాడిపోయి ప్రాణాలు పోయే పరిస్థితున్నా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని సజావుగా, వాళ్ళకి ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళని తరలించడం కానీ, తరలించడమే కాకుండా వాళ్ళకి అన్ని. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వంగవీటి రాధాను మంత్రి నారా లోకేష్ మంగళవారం పరామర్శించారు. విజయవాడలోని ఇంటికి వెళ్లి ఆయన రాధా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఇటీవల ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరిన రాధా చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య తాజా రాజకీయ పరిస్థితులపై చర్చ జరిగింది. మరోవైపు రాధాకు లోకేష్ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణానది తీరంలో పున్నమి ఘాట్ వద్ద దేశంలోనే అతిపెద్ద డ్రోన్ షో. అమరావతిలో 2 రోజుల పాటు జరగనున్న డ్రోన్ షో. లంకా దినకర్ను ఘనంగా సన్మానించిన బీజేపీ శ్రేణులు. బాధ్యతతో కూడిన అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన లంకా దినకర్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం. పూరి సాగర్ ద్వీపం వద్ద తీరం దాటే అవకాశం. అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. దీని న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.